కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక పథకాలను తీసుకొస్తుంది. పిఎం పేరుతో చాలా పథకాలే అమలవుతున్నాయి. ఇందులో భాగంగా ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ జీవిత బీమా అంటే ఇన్సూరెన్స్ అనేది 60 ఏళ్ల లోపే ఎక్కువ వర్తిస్తాయి. 60 ఏళ్ళు దాటిన వారికి పెద్దగా ఇన్సూరెన్స్లు పెద్దగా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. పేరుకుంటా ఏవో ఇన్సూరెన్స్లు చెప్తుంటారు కానీ అవి క్లెయిమ్ అవ్వవు. కానీ ఇప్పుడు తాజాగా పిఎంజేఏవై వయోవందన పిఎంజేఏవై వయోవందన ఈ పథకం ఎవరికి అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇది కేంద్ర ప్రభుత్వం కల్పించబోతోంది. ఇది తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పిఎంజేఏవై వయోవందన అంటే ఇది ఒక ఆరోగ్య బీమా సామాజిక ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా అంటే వాళ్ళు ఎవరైనా సరే అది వాళ్ళు డబ్బున్నోళ్ళ లేనోళ్ళ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉందా లేదా ఇవన్నీ కాదు. ఎవరైనా సరే 70 ఏళ్ళు ఆ పైన ఉన్న వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద 70 ఏళ్ళు దాటిన వారందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తాము అంటూ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ కూడా వయసుతో సంబంధం లేకుండా 25 లక్షల వార్షిక పరిమితితో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. ఇప్పుడు పిఎంజేఏవై వయోవందన అమలైతే కనుక దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా 5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం వచ్చింది. మరోవైపు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 70 ఏళ్ల వయసున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు కూడా వస్తాయి. ఒక రకంగా ఇది అంటే ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో 70 ఏళ్ళు లేదంటే 80 ఏళ్ళు బ్రతికే వారి సంఖ్య అయితే క్రమక్రమంగా తగ్గుతోంది మారుతున్న జీవన శైలి విధానంతో. కానీ అప్పట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైతే ఉంటున్నారు. 70 ఏళ్ళు పైబడి అంటే కొంతవరకు మంచి వెసులుబాటే, అందరికీ కాదు. అదే దీన్ని ఏమన్నా ఇంకా తగ్గించి 60 ఏళ్ళు 55 ఏళ్ళు పైన ఏమన్నా ఇది ఇస్తే అందరికీ ఉపయోగకరం అవుతుంది. ఏది ఏమైనా ఈ పిఎంజేఏవై ఈ వయోవందన పథకానికి ఇప్పటి నుంచి అందరూ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇమీడియట్గా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది.